ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కోడిపుంజు ఎందుకుంటుందో ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా అందరికీ తెలుసు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనం అంటే నెమలి అని టక్కున చెప్పేస్తాం. కానీ ఆయన చిత్రాల్లో కొన్ని చిత్రాలలో కోడిపుంజు కూడా కనిపిస్తూ ఉంటుంది. మన దగ్గర తక్కువే కానీ తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాలలో కోడిపుంజులను పెంచుతూ ఉంటారు. ఇంతకీ కార్తికేయునికి కోడిపుంజుకి మధ్య అనుబంధం ఏంటో తెలియాలంటే ఆయన జన్మ వృత్తాంతాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయాడు. ఒక పక్క శివునికి భార్య లేదు, మరో వివాహం చేసుకునే స్థితిలోనూ లేడు. ఇలాంటి సమయంలో ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలు భావించాయి. తారకాసురుడు, శూరపద్ముడు అనేటువంటి రాక్షసులు కూడా ఈ విషయాన్ని గ్రహించారు. ఈ విషయాన్ని గ్రహించి ఎలాగైనా శివునికి వివాహం కాకుండా ఉండాలని వాళ్ళు భావించారు. అలా అనుకునే తగినగా తమకి శివునికి కుమారుని తప్ప వేరొకరి చేతిలో మరణం రాకూడదనే వరాన్ని పొందుతారు. వరాన్ని పొందినటువంటి ఆ రాక్షసులు ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఏకంగా స్వర్గం మీదకి దండెత్తి ఇంద్రుని జయిస్తారు. ఇలాంటి పరిస్థితిలో దిక్కుతోచని దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మధుడిని వేడుకున్నారు. కానీ ఆ ప్రయత్నం చేయబోయిన మన్మధుడు శివుని కోపానికి గురై భస్మమైపోతాడు. ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయునుగా అవతరించింది. శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేకపోయాడు. ఆయన దానిని గంగానదిలో విడిచిపెట్టాడు. అలా గంగానదిలోని రెల్లు పొదల మధ్య జన్మించిన కార్తికేయుని 6 అక్కచెల్లెలుగా పెంచారు. కొన్నాళ్లకి కార్తికేయుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు. తను అవతరించిన కారణాన్ని తెలుసుకున్నటువంటి కార్తికేయుడు తారకాసురుని మీద యుద్ధానికి బయలుదేరతాడు. ఏకాదశ రుద్రులు తోడు రాగా తల్లి పార్వతీదేవి ఇచ్చినటువంటి వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయలుదేరతాడు. తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికి రాక్షసులకి మధ్య ఘోర యుద్ధం జరిగిందని మనకు పురాణాల ద్వారా అవగతమవుతుంది. అక్కడ సముద్ర తీరాన శూరపద్ముడు, తారకాసురుడు కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం చేశారు. కార్తికేయుడు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శివుని కుమారుడే అన్న విషయం శూరపద్మునికి తెలిసిపోయింది. కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి. పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షస ప్రవృత్తి. దాంతో రొమ్ము విరుచుకొని కార్తికేయుని మీదకి యుద్ధానికి బయలుదేరతాడు. కానీ యుద్ధంలో తన సైనికులు, సహచరులంతా ఒక్కొక్కరు మరణించడం చూసి శూరపద్మునికి భయం పట్టుకుంది. శూరపద్ముడు ఒక మామిడి చెట్టు రూపాన్ని ధరించి కార్తికేయుని నుంచి దాక్కునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ షణ్ముఖుని కంట నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా. కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడి చెట్టుని రెండుగా చీల్చాడంట. దాంతో చెట్టులోని సగం భాగం నెమలిగాను, రెండో సగం కోడిపుంజుగాను మారిపోయాయి. నెమలిని తన వాహనంగాను, కోడిపుంజుని తన ధ్వజంగాను మార్చుకున్నాడు కార్తికేయుడు. అలా ఆయన పక్కకు కోడిపుంజు చేరింది. మరి తెలుసుకున్నారు కదా స్వామి దగ్గరికి కోడిపుంజు ఎలా చేరిందో. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం సుబ్రహ్మణ్య